అబ్బబ్బబ్బబ్బా! ఇప్పటికే బయటంతా సల్లసల్లగుందిరా దేవుడా అనంటే మా వోళ్ళు గీ ఏసీ ఒకటి ఏసిర్రు. గీగానికి దగ్గు పడిశం దబ్బినే వచ్చేటట్లున్నది అన్నట్లు మొగులంతా మబ్బు మబ్బు ఉండి ఈగంగాలులు తోలుతుండేటాళ్లకు దవాఖాన్ల పొంటి లైన్లు కడుతుర్రట జనాలు. మరి దవాఖాన్ల కాడ రోగుల తిప్పలు ఎట్లున్నాయో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో వానల ముమ్మరి ఎట్లున్నదో రోగాలు కూడా అదే రేంజ్ లో అంటుతున్నాయి. తొవ్వలన్నీ బురద, ఇంటి చుట్టూ శీదర. ఇక ఎందుకంటావు చెప్పుర్రి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అసొంటి జ్వరాలు ఒకదాన్ని మించి ఒకటి అడ్డేస్తున్నాయి. దీంతోని దవాఖాన్లకు లైన్లు కడుతుర్రు జనాలు. నల్గొండ సర్కార్ దవాఖాన అంతా పేషెంట్లతోని కికిర్చింది. ఎవరిని కదిలిచ్చినా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనే అంటుర్రు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలి ముతక సంబంధం లేకుండా అంటుకుంటున్నాయి జబ్బులు. అయితే జ్వరం వచ్చిన తొలత రోజు గింతంతదే కదా ఏం కాదులే అని ఆర్ఎంపీల కాడ చూపించుకొని అటెంక తక్కువ కాకపోయేటాళ్లకు సర్కార్ దాకాన కురుకొస్తుర్రు చాలా మంది. అట్లా పేషెంట్లు ఎక్కువయ్యేటాళ్లకు బెడ్లు కూడా ఫుల్ అయిపోతున్నాయి. దాకానకు వస్తున్న చాలా మందిలా వైరల్ ఫీవర్లు ఉన్నోళ్లే ఎక్కువ ఉంటుర్రట. ఇంట్లో బుడ్డ బుడ్డ పొలగాళ్లకు అంటు రోగాలు వచ్చుడు, దాకాన్ల పొంటి గంటల కమానం తిరుగుడుతోని రోగం ముమ్మిరి మరింత పెరుగుతుందట. అటు డాక్టర్లు కూడా వచ్చినోళ్లను వచ్చినట్లు మంచినే చూసి సూది మందులు ఇస్తుర్రు. అంతేకాదు ముసలోళ్లకు ఇదివర దాకున్న పాత రోగాలకు తోడు ఈ ఇగంగాలులకు అడ్డదాకల అంటు రోగాలు కూడా అంటుతున్నాయట. అందుకే బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి, గరం నీళ్లు దాగి వేడి వేడి బువ్వ కూరలు తినాలి అని సలహాలు ఇస్తుర్రు డాక్టర్లు. చాలా మంది తలకాయ నొప్పి, జ్వరం, ఇంకా ఒళ్ళు నొప్పులతోని బాధపడుతున్నామని అంటుంటే ఇంటి పట్టు శుభ్రంగా లేకపోవడమే అసలు కారణం. ఇంట్లో బయట ఈగలు, దోమలు జిజ్జు మనకుండా జాగ్రత్త పడమని సలహాలు ఇస్తుర్రు. గిట్లా ఈ నడుమ కేసులు మరింత పెరుగుడుతోని అటు సర్కారు ఇటు అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు. చూస్తుర్రు కదా పబ్లిక్, అడ్డమైన బీమార్లు వస్తున్నాయి, జర్ర పైలం మరి.